హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు ఎస్టర్డే ఫ్యాక్ట్స్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఈసారి జరగబోయే ఐపీఎల్ 2025 మెగా ఆక్షనా లేదా మినీ ఆక్షనా అని. అయితే తాజాగా జూలై 30-31న ఐపీఎల్ టీమ్ ఓనర్స్కి అలాగే ఐపీఎల్ కౌన్సిల్ బీసీసీఐ మెంబర్స్ మధ్య మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్లో ఐపీఎల్ ఓనర్స్ అయితే కొన్ని మార్పులు అలాగే కొన్ని కొత్త రూల్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేయమని అడగడం జరిగింది. అయితే ఇవేవి బయటికి రాలేదు. ఇక ఈ మీటింగ్ అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు జైషా అయితే మేము కొన్ని వారాల్లో పూర్తి కొత్త రూల్స్ ఏంటి, మార్పులు ఏంటి అనేవి వివరిస్తాం అని చెప్పడం జరిగింది. ఇక దాంతో అక్కడికి ఫుల్ స్టాప్ అయితే పడిపోయిందని చెప్పాలి. అయితే తాజాగా కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆ టీంలో జరిగిన కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయి. అవేంటంటే ఆ మీటింగ్లో జరిగిన విషయాలు ఏంటంటే మెజారిటీ ఆఫ్ టీమ్స్ అయితే ఈసారి మెగా ఆక్షన్కి వెళ్ళొద్దు, మినీ ఆక్షనే పెట్టండి అని అడగటం జరిగింది. ఆ టీమ్స్ ఏంటి అంటే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్. ఇక ఈ 6 జట్లు ఈసారి మెగా ఆక్షన్కి వెళ్ళొద్దు, మినీ ఆక్షనే పెట్టండి, వీలైతే మెగా ఆక్షన్ని పూర్తిగా బ్యాన్ చేయండి అని అడగడం జరిగింది. లేదు మాకు మెగా ఆక్షనే కావాలి, అప్పుడే మా టీం స్ట్రెంగ్తెన్ అవుతుంది, మా స్క్వాడ్ బాగా స్ట్రాంగ్గా అవుతుంది అని చెప్పిన జట్లు ఏంటంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ అని చెప్పాలి. అయితే మెజారిటీ ప్రకారం టీమ్ ఓనర్స్కి ప్రయారిటీ ఇస్తే గనక మినీ ఆక్షన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు ప్రొసీజర్ ప్రకారం ఎవ్రీ 3 years మెగా ఆక్షన్ ఉంటుంది కాబట్టి దానికే ప్రయారిటీ ఇస్తే గనక తప్పకుండా మెగా ఆక్షన్ అయితే ఉంటుంది. నాకు తెలిసి ఒక 70% అయితే మెగా ఆక్షనే ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కడో ఒక 30% మాత్రమే మినీ ఆక్షన్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక మీరేమనుకుంటున్నారు? మెగా ఆక్షన్ ఉంటే బాగుంటుందా లేదా మినీ ఆక్షనే బాగుంటుందా అనుకుంటున్నారు? కమెంట్స్లో తెలపండి. అలాగే మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు, క్రికెటర్ ఎవరు, అలాగే ఐపీఎల్ టీం ఏదో కమెంట్ చేయండి. నా ఫేవరెట్ ఐపీఎల్ టీం విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్, ఎందుకంటే మనం కూడా తెలుగు వాళ్ళమే కాబట్టి. ఇక ఇప్పటివరకు వీడియోని పూర్తిగా చూసినందుకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.